మనకి పిఎఫ్ వెబ్సైట్ యూఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ చేశాక ఇలా కనిపిస్తుంది. ఇలా మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, హోమ్, వ్యూ, మేనేజ్, అకౌంట్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ అని ఒక్కొక్క దాంట్లో. అండ్ అగైన్ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. మనం ఆన్లైన్ సర్వీసెస్లో ఫస్ట్ క్లెయిమ్ సెలెక్ట్ చేసుకుందాం, ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం క్లెయిమ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఓపెన్ చేశాక ఫస్ట్ మనకి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమంటుంది. లైక్ శాలరీ అండ్ పిఎఫ్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై కొట్టండి. కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేశాక వెరిఫైడ్ అని వస్తుంది. దాని తర్వాత సబ్మిట్ కొడితే మనకి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. ఇక్కడ మనకి అప్లై ఫర్ అనేది పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 ఒక్కటే చూపిస్తుంది. లైక్ ఇప్పుడు నేను వర్కింగ్ ప్రొఫెషనల్ కదా, అదొక్కటే చూపిస్తుంది. ఒకవేళ నేను లైక్ జాబ్ మానేసి 2 months అలా అయ్యాక ఇంకా డిఫరెంట్ సెల్సెస్ లైక్ 19, 10C అవన్నీ చూపిస్తుంది. లైక్ ఫుల్ విత్డ్రాల్, ఫుల్ పెన్షన్ విత్డ్రాల్ సెలెక్ట్ చేసుకోవడానికి. తర్వాత మనకి సర్వీస్ చూపిస్తుంది కదా, ఒకటే చూపిస్తుంది ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనేది. లైక్ నేను ఒక కంపెనీలో చేశాను, 2-3 కంపెనీస్లో చేస్తే లైక్ 2-3 సర్వీసెస్ అప్పుడు చూపిస్తుంది. దాంట్లో నుంచి ఏదైనా మనం ఏ కంపెనీకి అప్లై చేయాలనుకుంటున్నాం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత రీజన్ సెలెక్ట్ చేసుకోమంటుంది కదా, రీజన్లో మనం ఇల్నెస్ అని పెడితే ఎక్కువ పర్సంటేజ్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత అమౌంట్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ మన ఎంప్లాయీ అడ్రస్, లైక్ మన హోమ్ అడ్రస్, ఆధార్ అడ్రస్ ఏదైనా ఇస్తాం కదా, దాంట్లో అది ఎంటర్ చేయండి. అప్లోడ్ స్కాన్ కాపీ అని చూపిస్తుంది కదా, అది పాస్బుక్ ఆర్ చెక్ బుక్ స్కాన్ కాపీ అప్లోడ్ చేయాలి. నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అవసరం లేదు. నెక్స్ట్ అది అయిపోయాక మళ్ళీ మనం ఆధార్ ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. ఇది సబ్మిట్ చేస్తే మనం క్లెయిమ్ అప్లై చేసినట్టే. అది ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేసే దాన్ని బట్టి మనకి మెసేజ్ వస్తుంది. అప్రూవ్ చేస్తే లైక్ 2-3 days ఆర్ 1 week లోపు మన అకౌంట్లో మనీ పడతాయి.